ఇటు వాగ్దానాల మీద ఆధారపడకుండా, ఇటు దేవుని మాటల మీద ఆధారపడకుండా, ఈ రోజున మనుషుల మీద ఆధారపడుతూ, లేకపోతే వేరే విషయాల మీద ఆధారపడుతూ మనుషులు దేవునికి మరింత దూరం అయిపోతున్నారు. కాబట్టే దేవుడు వారికి స్నేహితులుగా ఉండలేకపోతున్నాడు, దేవుడు వారికి ప్రియమైన వాడుగా ఉండలేకపోతున్నాడు. ఈరోజు దేవునితో మాతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? ఆయన మాట మీద అబ్రహాము వలె ఆధారపడగలిగితే, అబ్రహాముకి దేవుడు ఇస్తా అన్నాడు, ఆ మాట మీద దేవుడు అబ్రహాం ఆధారపడ్డాడు. ఇప్పుడు దేవుడు నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేశాడు, ఆ మాట మీద నువ్వు ఆధారపడాలి. దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున, లేదా మహిమలో ఆయన ఐశ్వర్యం చొప్పున నీ ప్రతి అవసరము తీరుస్తానని వాగ్దానం చేసి మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ఆ మాట మీద నీవు ఆధారపడాలి. ఇది ఎవ్వరు ఆధారపడి నిలబడతారో, ఈ ఆధారం దేని మీద బేస్ అయి ఉండాలట? అదనమాట. ఈ ఆధారం దేని మీద బేస్ అయి ఉండాలి? ఆ మాట మీద నమ్మకం దేని మీద అయి ఉండాలి? విశ్వాసం మీద బేస్ అయి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ అవసరానికి తగినట్లుగా, నీ యొక్క దేవుడు అనుకున్న సరైన సమయంలో నీకు కావలసినట్లుగా దేవుడు ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా.